తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చల్లో ఎంతమందికి బెర్తులు దక్కుతాయన్నది తేలిపోయింది. అతి త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్టు సమాచారం. వీరిలో 4 పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే చక్కెర్లు కొట్టారు. అక్కడ మంత్రివర్గ విస్తరణతో పాటు ఇటు టీపీసీ చీఫ్ ఎవరు ఉండేదానిపై కూడా ఏఐసీసీ నేతలు కూడా తన అభిప్రాయం కూడా తీసుకున్నారు. అయితే ఈ యొక్క భేటీలో కూడా దాదాపు 2 రోజుల పాటు మెయిన్ గా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పించాలపై కూడా హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అయితే ఇందులో సామాజిక సమీకరణలతో పాటు ప్రాంతీయ సమీకరణలతో మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 4 పేర్లు అయితే దాదాపు ఖరారైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఇప్పటి వరకు ఇవన్నీ జిల్లాలతో పాటు ఇటు సామాజిక సమీకరణలతో పాటు ఇటు కుల సమీకరణ ఆధారంగానే ఇటు మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఇటు మెయిన్ గా ఇటు నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరైతే దాదాపుగా కన్ఫర్మ్డ్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డిసెంబర్ 7న ఆయనతో పాటు దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6 కూడా చోటు ఉంది కాబట్టి ఇందులో దాదాపు 4 కన్ఫర్మ్డ్ గా తెలుస్తా ఉంది. ఇందులో నిజామాబాద్ కోట నుంచి ఇటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ విడతలో ఆయన పేరు రావాల్సింది. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో కాబట్టి దాదాపుగా పి సుదర్శన్ రెడ్డి పేరైతే కన్ఫర్మ్డ్ గా సమాచారం అవుతుంది. ఇక హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒక ఇబ్రహీంపట్నం నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు, మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితులు ఉన్నారు కాబట్టి మరి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉండి ఏఐసీసీ పెద్దలు కూడా కలిసి కూడా ఆయన సమావేశం కూడా అయ్యారు కాబట్టి ఆయనతో కూడా చర్చించగా తెలుస్తోంది. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు మెదక్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం మెదక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన మైనంపల్లి హనుమంతరావు తనయుడు. ఈయన మెదక్ నుంచి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఇప్పటికే ఇటు మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. కాబట్టి ఈసారి తన కొడుకు కోసం ఢిల్లీలో కూడా చక్కర్లు కొట్టారనే తీవ్ర ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇవ్వాలని కూడా హైకమాండ్ కూడా అయినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి మైనంపల్లి రోహిత్ రావుకు దాదాపుగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ముదిరాజ్ కోట విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ముదిరాజ్ కోటలో ఒకరికి కంపల్సరిగా ఇటు మంత్రిని అవకాశం కల్పించాలని కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తాం అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు పటాన్ చెరువు టికెట్ ఆశించి భంగపడ్డారు. మొదటగా ఆయన పేరు పటాన్ చెరువు ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత జరిగినటువంటి సమీకరణలో భాగంగా ఇక్కడ పటాన్ చెరువు సీటును కూడా వేరే వారికి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అతనికి దాదాపు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నీలమ్మదికి దాదాపు నీలమ్మదకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒకరికి ఇస్తాను కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు కాబట్టి మరి ఎక్కువగా ముదిరాజు వర్గం కూడా ఉంది కాబట్టి వారికి ఒక సీటు కూడా తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇందులో ప్రధానంగా నీలం మధు పేరైతే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సామాజిక సమీకరణలో భాగంగా ఇటు ప్రాంతీయతతో పాటు ఇటు సామాజిక సమీకరణలో కుల సమీకరణలో భాగంగా ఇటు మంత్రివర్గ విస్తరణ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చేపడబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఇటు 4 బెర్తులు అయితే కన్ఫర్మ్డ్ గా తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా ఇటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఇటు ముదిరాజ్ కోటాలో నీలమ్మధు ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆయన పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి కాబట్టి అందులో తప్పకుండా ఆయనకి ఇవ్వాలని కూడా
ఇటు గుజరాత్ సామాజిక వర్గం నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దాదాపుగా వీళ్ళ నలుగురికి ఈ యొక్క కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన రెండు అయితే మాత్రం భర్తీ చేస్తారని కూడా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ జూలై 1 నుంచి అంటే 1 నుంచి 7 డేస్ లో మధ్య దాదాపుగా ఈ యొక్క మంత్రివర్గం సంబంధించిన లిస్ట్ అయితే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానిలో దాదాపుగా వీరి నలుగురు పేర్లు అయితే దాదాపుగా కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై కూడా మరోసారి హైకమాండ్ కూడా సమాలోచిస్తుంది. మరి వీరి పేర్లు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి నేతలు ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన తర్వాత దాదాపు ఒక సతీష్ అంటే ఇంకా 2 బెర్తులు మిగిలి ఉన్నాయి. అవి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ బీఆర్ఎస్ నుంచి వలసలు జోరుగా సాగుతున్నాయి. అంటే అవి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు ఎవరికి ఉండే అవకాశం ఉంది? ఎస్ సందీప్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా చిట్చాలు కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫామ్ నుంచి గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా నిన్న స్పష్టం చేశారు. కాబట్టి దాదాపుగా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వారికి దాదాపుగా మంత్రివర్గంలో చోటు లేనట్టే అన్నట్టుగా స్పష్టమైంది. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి మిగతా వాళ్ళకి మాత్రం ఆశా వాళ్ళంతా కూడా చూస్తున్నప్పుడు కూడా చాలా మంది మనం ఇప్పటికే చూస్తాం. ఇటు బీఆర్ఎస్ నుంచి దాన నాగేందర్ గాని, ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, సంజయ్ కుమార్ గాని, మిగతా మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా చేరారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇటు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇటు కాంగ్రెస్ టికెట్ పై ఎవరైతే గెలిచారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇచ్చేలో ఏఐసిసి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇదే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మీడియా చిట్చాలు కూడా స్పష్టం చేశారు. దాదాపు మాత్రం ప్రజెంట్ అయితే ఈ జూలై 1 వీక్ లో 4 మంత్రివర్గం సంబంధించి కూడా విస్తరణ కూడా చేపడతారు. ఇందులో 4 మాత్రం దాదాపుగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఇటు ముదిరాజ్ కోటాలో నీలం మధు గాని, ఇటు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి దాదాపుగా ఈ యొక్క 4 మంత్రివర్గం సంబంధించి విస్తరణలో భాగంగా వీళ్ళ నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన 2 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి 2 చోట్లు భర్తీకి సంబంధించి కూడా మరి దాదాపుగా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఒక 2 అయితే ఈ 6 నెలల్లో మళ్ళీ విస్తరణ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం మిగతా శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ 4 శాఖలు మాత్రం ఈ 4 ఇచ్చిన తర్వాత మిగతా వాటిపై అంటే వచ్చే 6 నెలల్లో మాత్రం మిగతా 2 మంత్రివర్గానికి సంబంధించి 2 బెర్తులు కూడా భర్తీ చేస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం హైకమాండ్ కు 6 పేర్లు ఇచ్చినప్పటికీ మాత్రం ఒక ఈ 4 మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ గా తెలుస్తోంది. మరి ఈ యొక్క లిస్ట్ ను కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తారు. చెప్పిన తర్వాత 1-2 రోజులు వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం 4 మాత్రం మంత్రివర్గంలో చోటు ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సందీప్.